ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేములైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో వందనాలు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి కృపలో కాపాడారు. మరొక రాత్రి సజీవులుగా ఆయన పాదాల చెంత చేరి ప్రభువుని స్తుతించటకును, ప్రార్థించటకును, గణపరచటకును, మహిమపరచటకును దేవుడు మన కృపను గ్రహించారు. మరియు ఆయన వాక్యాన్ని ధ్యానించినట్లుగా మనకి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ప్రభువుకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యూదా పత్రిక, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యంలో ఒక మాటను చదువుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ఏం విశ్వసించారు? ప్రభు అయిన యేసుని విశ్వసించారు. యేసు క్రీస్తు వారిని విశ్వసించారు. యేసు క్రీస్తు వారిని విశ్వాసం ఉంచారు. యేసు క్రీస్తు వారిని నమ్మిక ఉంచారు. ఏమి విశ్వసించారు? ఒక నిత్య రాజ్యం మా కొరకు ప్రభు సిద్ధపరిచారు. నిత్యత్వం ఉంది, ఆ నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవార్థమైన ఫలములు మేము పొందుకుంటాం. ఆ నిత్యత్వంలో ఒక రోజున ప్రభువుతో యుగాలు మేము జీవిస్తాము అని విశ్వసించారు. అబ్రహాము విశ్వసించాడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణంలో నేను నివసించాలని విశ్వసించి ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు విశ్వాసంతో. ఆ విశ్వాసం ద్వారా అతి పరిశుద్ధముగా తన జీవితాన్ని తను కట్టుకుని ఆ పునాదులు గల పట్టణంలో, ప్రభువు కట్టిన పునాదులు గల పట్టణంలో అబ్రహాము నివసించాడు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ప్రతి క్షణం మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మ సహవాసం కలిగి, పరిశుద్ధాత్మ పరిపూర్ణత కలిగి, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి దేవుని ప్రేమలో నిలిచినట్లుగా, నిత్యము దేవుని ప్రేమ నిలిచినట్లుగా ఆయన కృపా కనికరముల కొరకు మనం కనిపెట్టాలి. యేసయ్య యొక్క కనికరం మనం పొందుకొని ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లుగా మనల్ని మనము కట్టుకోవాలి, కాచుకోవాలి అంటుంది దేవుని వాక్యం. దేవుని ప్రేమలో మనం నిలవాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలోనికి వస్తుందండి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడుతుంది.
ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమలో మనం నిలిచి ముందుకు నడిపించబడతాం. మీరు విశ్వసించిన దాని మీద, విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. అతి పరిశుద్ధమైన మిమ్మల్ని కట్టుకోవాలి. శ్వాసం ద్వారా నువ్వు కట్టబడాలి. శ్వాసం ద్వారా నేను నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని కట్టుకోవాలి. యేసయ్య కనికరము నీ పైన కుమ్మరించబడినట్లుగా, ఆయన కనికరం మన పైన ఉండినట్లుగా, క్రీస్తు ప్రేమలో మనం ఎల్లప్పుడూ నిలిచి ఉన్నట్లుగా మనం కాసుకోవాలి, కట్టుకోవాలి, కాసుకోవాలి, కాపాడబడాలి. మనం ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమను మనం కాసుకోవాలి. దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలి. దేవుని ప్రేమను మనం కాపాడుకోవాలి. ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ఆ ప్రేమలో మనము ఫలించాలి. ఆ ప్రేమను అనేకులకి మనము తెలియపరచాలి, కనుపరచాలి. ప్రేమలో నిలిచి ఉండాలి. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు. విశ్వసించాలి. అందుకనే విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మీరు మీ పరుగు పందెములో ముందుకు పరిగెత్తండి అంటుంది దేవుని వాక్యం. ఎబ్రీ 12:2 ఉంటుంది ఆ మాట. ఎబ్రీ పత్రిక 12:2 ఉంటుంది. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుచు అవమానం నిర్లక్ష్యపరిచి శిలువను సహించి సింహాసనం యొక్క ఆయన కుడిపార్శ్వమున ఆసీనుడు, దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు యేసయ్య. పాపాత్ములు వ్యతిరేకంగా చేసిన ఆ తిరస్కారం అంతా ఓర్చుకున్నాడు ఆయన. ఆయన రక్తము కారణంతగా సిలువలో నీ కొరకు నా కొరకు పోరాడాడు. ఆ రక్తం కార్చారు. ఆ రక్తం నీ కొరకు నా కొరకు సిలువలో చిందించారు. ప్రాణార్పణ అయ్యారు యేసయ్య. విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచు, అంటే విశ్వాసాన్ని కర్త అని యేసు వైపు మనం చూడాలి. ఆయన పరిశుద్ధమైన మార్గంలో మనం నడవాలి. ఆయన నడిచిన మార్గంలో మనం నడవాలి. అడుగుజాడల్లో ఆయన సాక్షిగా మనం వెళ్ళాలి. ఆయన సాక్షిగా ప్రతి చోట ప్రతిబింబించాలి. ఆయన సాక్ష్యాన్ని ప్రతి చోట ప్రకటించాలి. ఆయన శిలువ మరణమును, ఆయన త్యాగమును, ఆయన పునరుద్ధానమును సర్వ ప్రపంచానికి ప్రకటించబడటానికి యేసు నీ కొరకు రక్తం కార్చారు. ఆ రక్తముతో నిన్ను నన్ను ఆయన కొన్నాడు. ఆ రక్తములో మనల్ని విమోచించి మనకి రక్షణ, సమాధానమును, నిత్య జీవానికి వారసత్వాన్ని కలుగు చేశాడు కృపగల యేసయ్య. ఆ రక్షణ గురించిన ఆ సత్య వార్తను, ఆ పరిశుద్ధమైన వార్తను మనం ప్రకటించాలి. విశ్వాసం కర్తని యేసు వైపు చూస్తూ విశ్వాస పయనంలో, మన పరుగు పందెంలో ప్రభువుతో కలిసి మనం ముందుకు నడిపించబడాలి. ఈ సేవను సంపూర్ణంగా, పరిచయను సంపూర్ణంగా, ప్రభు ఇచ్చిన పరిచయను, ప్రభు ఇచ్చిన విశ్వాస నిరీక్షణను మనం కాపాడుకోవచ్చు. మన జీవితాల్లో ముందుకు కొనసాగాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే విశ్వాసం అనేది ఆత్మఫలము. విశ్వాసం ద్వారా మనం పాపము నుంచి రక్షించబడతామండి. విశ్వాసం ద్వారా పాపము నుంచి మనం రక్షించబడతాం. అతి పరిశుద్ధమైన దాని మీద మనం ఎలా కట్టుకోవాలంటే మొదట పాపము నుంచి రక్షించబడాలి. విశ్వాసము ద్వారా కలిగే కార్యాలంటే పాపం నుండి రక్షించబడతామండి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలని అపోస్తలులైన పౌలును, శీలను
చెరసాల నాయకుడు అడిగినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు అని చెప్పారు. రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి? విశ్వసించు. ఎవరి యందు? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. అప్పుడు నువ్వు రక్షణలో నీ జీవితాన్ని పరిశుద్ధమైన విశ్వాసములు, అతి పరిశుద్ధమైన దాని మీద నువ్వు కట్టుకుంటావు. జీవితం కట్టబడాలంటే అతి పరిశుద్ధమైన విశ్వాసము చేత నువ్వు ప్రభువుని యేసుక్రీస్తు వారిని విశ్వసించడం ద్వారా, ఆయన సిలువలో నా కొరకు రక్తం కార్చారు, నా కొరకు ప్రాణం ఇచ్చారు, నా కొరకు చనిపోయారు, ఆయన కార్చిన రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము కలదని విశ్వసించి ఆయన విశ్వాసం ఉంచినప్పుడు నీకు రక్షణ పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించాడు తన కుటుంబం అంతా దేవుని మాటలో వారు చెప్పినప్పుడు, యేసు క్రీస్తు గురించిన ఆ సిలువ త్యాగము, రక్షణ విలువను వారికి తెలియపరిచినప్పుడు, ఆ సదస్సుల నాయకుడు కుటుంబమంతా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ రాత్రి వారు రక్షింపబడ్డారు. వారందరూ రక్షణ పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది. రెండవ దాంట్లో విశ్వాసము ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. విశ్వాసము ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. విశ్వాసం ద్వారా రక్షించబడతాము. ఆయన నుండి విశ్వసించడం ద్వారా పాప మరణముల నుంచి విడిపించబడి, రక్షించబడి నిత్య జీవానికి వారసత్వంగా మార్చబడతాం. విశ్వసించడం ద్వారా రక్షింపబడతాం. విశ్వసించడం ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటాం. విశ్వసించడం ద్వారా మనము బాప్తిస్వం పొందాలి. విశ్వాసం ఏంటంటే బాప్తిస్వం పొందుటకు విశ్వాసం, నిత్య జీవాన్ని పొందుటకు విశ్వాసం, రక్షింపబడుటకు విశ్వాసం కావాలి. నమ్మి బాప్తిస్వం పొందిన వాడు రక్షించబడును. బాప్తిస్వం పొందడానికి విశ్వాసం కావాలి. ఆర్థిక శాఖ మంత్రి రథం మీద వెళ్తున్నాడు. దేవుని ఆత్మ పిలుపుతో మాట్లాడింది, వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో. రథం కన్నా ముందు నిలబడ్డాడు. అతడు యెరూషలేముకు వెళుతూ వస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం చదువుతున్నాడు. నువ్వు చదువుతున్న నీకు అర్థమవుతుందా అని అడిగాడు ఫిలిప్. అప్పుడు అయ్యా ఎవడని చెబితే కదా నాకు అర్థమైంది, నాకు అర్థం కాలేదు కానీ చదువుతున్నాను. ఈరోజు ఎంతోమంది దేవుని వాక్యాన్ని చదువుతారు, బైబిల్ ధర్మశాస్త్రం చదువుతున్నారు, కానీ అర్థం కాదు. ఎవరో ఒకళ్ళు బోధించాలి, ఎవరో ఒకళ్ళు చెప్పాలి. బోధించేవాడు, ఉపదేశించేవాడు ఒకడు కావాలి. నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా, గ్రహిస్తున్నావా? నాకు అర్థం కావట్లేదయ్యా. అప్పుడు ఆ మర్మాలు యేసు ప్రభు గొర్రెపిల్లగా వధించబడ్డాడని, బొచ్చు కొత్త నుంచి వాని దగ్గర ఆయన గొర్రెపిల్ల వలె మౌనంగా ఉన్నారని, మన సమాధానార్థం మన శిక్షను ఆయన భరించారని, ఆయన తానే మన బలహీనతలను, మన రోగములను ఆయన వహించారని, సిలువలో రక్తం కార్చి చనిపోయారని, ఆయన పునరుద్ధరణే మరలా సజీవుడిగా లేచారని, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు రక్షణ బాప్తిస్వం పొంది రక్షించబడతారని సెలవిచ్చినప్పుడు, అయ్యా ఇప్పుడు నేను విశ్వసిస్తున్నాను, బాప్తిస్వం పొందకు ఆటంకం ఏమైనా ఉందా? ఏమీ లేదు, దిగు అన్నాడు. నేల దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు కలిసి దిగారు. బాప్తిస్వం ఇచ్చాడు ఫిలిప్పు. ఆత్మ అతన్ని కొనిపోయింది మరొక చోటకి. అతడు ఆ నపస్సుకుడు నపుంసకుడు శతాధిపతి సంతోషంతో ఆనందంతో తన త్రావను వెళ్ళిపోయాడు. విశ్వాసులకు బాప్తిస్వం కావాలి. బాప్తిస్వం పొందుటకు విశ్వాసం కావాలి. రక్షణ పొందుటకు విశ్వాసం కావాలి. నిత్య జీవాన్ని పొందుటకు విశ్వాసం కావాలి.
స్వస్థపరచబడ్డకు విశ్వాసం కావాలి. స్వస్థపరచబడ్డకు విశ్వాసం కావాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ రోగిని ప్రభు స్వస్థపరుస్తుంది. ఆ విశ్వాస సహితమైన ప్రార్థన. స్వస్థపరచబడ్డకు విశ్వాసం కావాలి. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాన్ని మీరు కట్టుకోనాలి. విశ్వాసాన్ని కర్త అయిన యేసు వైపు చూస్తూ, అదిగో నీ ముందుంచిన పరుగులో ముందుకు కొనసాగాలి సహోదరి సహోదరుడా. నువ్వు కట్టుకోవాలి. నీ ఆత్మ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, నీ జీవితాన్ని కట్టుకోవాలి. విశ్వసించడం ద్వారా రక్షింపబడతావు. విశ్వసించడం ద్వారా, యేసుని విశ్వసించడం ద్వారా నీకు రక్షణ కలుగుతుంది, నిత్య జీవము కలుగుతుంది. నువ్వు బాప్తిసం పొందడానికి సిద్ధపడతావు. పాప క్షమాపణయుక్తమై నీ పాపములు కడిగి వేసుకోవడానికి నువ్వు లేచి బాప్తిసం పొందు. యేసుని విశ్వసించిన నీవు విశ్వాసం ద్వారా నువ్వు బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకుని దేవుని కృపకు పాత్రుడిగా మార్చబడతావు. ఈ శ్వాసం ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. అందుకని విశ్వాసమునకు కర్తవైన యేసు వైపు చూస్తూ నువ్వు ముందుకు పరిగెత్తుతూ నీ ఆత్మ జీవితంలో విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద నీవు ఆ క్రీస్తు యేసుని ఆ పునాది మీద నీవు నీ జీవితాన్ని కట్టుకోవాలి. రక్షింపబడతావు విశ్వాసం ద్వారా. బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకుని ప్రభు కృపకు పాత్రగా మార్చబడతావు. నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకుంటావు. విశ్వసించే ద్వారా స్వస్థత పొందుకుంటావు. ఆమేన్. అతి పరిశుద్ధమైన దేవుని ప్రేమలో విడిచి ఉన్నట్లుగా విశ్వసించాలి. ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా మనం ఎలా కట్టుకోవాలంటే, అతి పరిశుద్ధమని విశ్వసించాలి, పరిశుద్ధమని నువ్వు కట్టబడినట్లుగా నిన్ను కాసుకోవాలి. మంచి మనస్సాక్షి ద్వారా కట్టబడాలి. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. మొదటి పత్రిక. విశ్వాసము ద్వారా మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ప్రైజ్ ది లార్డ్. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. నువ్వు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద నిన్ను కట్టుకుంటకై విశ్వసించిన దాని మీద కట్టబట్టక అతి పరిశుద్ధమైన విశ్వసించిన అతి పరిశుద్ధమైన ఆ నిత్య జీవాన్ని, నిత్య రాజ్యం అని నువ్వు పొందుకోవటానికి ఏంటంటే మంచి మనస్సాక్షి కలిగిన వాడివై ఉండాలి. మనస్సాక్షి అనేకుల జీవితాల్లో బ్రద్దలైపోయి విశ్వాసపు బ్రద్దలైపోయి మనస్సాక్షి చెరిపివేయబడి అనేకులు లోకములో కలిసిపోయారు, లోక మాలిన్యములో కలిసిపోయారు, గ్రహారాధనలో కలిసిపోయారు, పాపములో కలిసిపోయారు. నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వాడివై విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాన్ని మీద నిన్ను కట్టుకొంచుకు నువ్వు కాపాడబడాలి. ప్రైజ్ ది లార్డ్. కట్టబడాలంటే, కాపాడబడాలంటే మనము మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. విశ్వాసం ద్వారా మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మనస్సాక్షి వాతివేయబడకూడదు. వాతివేయబడిన మనస్సాక్షి దేన్ని గ్రహించలేదు, దేన్ని చూడలేదు, దేన్ని గ్రహించలేదు. మనస్సాక్షి వాతివేయబడిన వాళ్ళు దేనికి లోబడరు. దేవుని వాక్యాన్ని గ్రహించలేరు, దేవుని మాటను గ్రహించలేరు, దేవుని ఆజ్ఞను గ్రహించలేరు, దేవుని ఆజ్ఞకు లోబడలేరు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజున. అనేకులు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాన్ని కట్టుకొని యేసుక్రీస్తు వారి కనిక్రమను పొందుకొని ఆయన ప్రేమలో నిలిచినట్లుగా తమను కాసుకోన్న వాళ్ళని ఒకప్పుడు ఆశపడిన వాళ్ళు, మనస్సాక్షి వాతివేయబడిన వారి అనేకులు దేవుని ప్రేమకు దూరముగా నిలిచి ఉన్నారు. దేవుని కనికరము దూరముగా నిలిచి ఉన్నారు. మనస్సాక్షి వాతివేయబడింది. ఈ మనస్సాక్షిని గద్దించినప్పుడు, నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేసినప్పుడు, సహోదరి సహోదరుడా, వెంటనే నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేసిన వెంటనే ఆ నేరారోపణ ఒప్పుకొని విడిచిపెట్టాలి.
చురుకైన ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. దావీదా, ఆ మనుషుడు నీవే. నాతాను ప్రవక్త దావీదుని హెచ్చరించినప్పుడు తను చేసిన పాప నిమిత్తమై చురుకైన మంచి మనస్సాక్షి కలిగిన వాడే తను చేసిన పాప నిమిత్తమై పశ్చాత్తాప కన్నీళ్ళు కార్చాడు. ఓ దేవుని కన్నీరు కార్చాడు, రక్త కన్నీరు కార్చాడు. సోపలు తెల్లగా నన్ను కడుగా, ఎమ్మలు తెల్లగా నన్ను కడుగా, నా పాపను పరిహరించయ్యా, నీ సన్నిధిని తోసివేయద్దయ్యా, నీ పరిశుద్ధాత్మ నాకు దూరం చేయొద్దని కన్నీరు కార్చి ప్రాలాపించాడు. మనస్సాక్షి నూతనపరచబడిన వాడై, మంచి మనస్సాక్షి కలిగిన వాడై తన పాపమును ఒప్పుకొని దేవుని కృపకు పాత్రగా మార్చబడ్డాడు. దేవుని హృదయానుసారమైన వాడిగా మార్చబడ్డాడు దావీదు. అట్టి మంచి మనస్సాక్షి కలిగి నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేసి తప్పు చేసావు, పలానా తప్పు చేసావు, పాపం చేసావు, పలానా ఒప్పు చేసావు, పలానా అతిక్రమం చేసి వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని చెల్లో నువ్వు నూతనపరుచుకుని దేవుని కృపకు అప్పగించుకుని నీ కృపకు ఆయన కృపకు అప్పగించినట్లయితే ఆయన సన్నిధిలో నూతనపరచబడి నీ మనస్సాక్షి కాపాడబడుతుంది. ప్రభు కృపలో నీవు నీ జీవితాన్ని పరిశుద్ధమైన దాని మీద కట్టుకొని కాపాడబడతావు. ప్రభు రాకడ సిద్ధపడతావు. ప్రైజ్ ది లార్డ్. సౌలు, అవివేక పని చేసావు, తప్పు చేసావు అని గద్దించినప్పుడు ఏం పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో తన జీవితాన్ని మార్చుకోవాలి. మనస్సాక్షి వాతివేయబడిన వాడే అలాగే కఠినముగా బ్రతికాడు, జీవించాడు. పిలుపును దేవుడిచ్చిన ఏర్పాటును పోగొట్టుకున్నాడు సౌలు. మన దేవుని బిడ్డ నువ్వు అలాగున్నావు. మనస్సాక్షి వాతివేయబడితే ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా వాళ్ళు లోపడరు, ఎన్నిసార్లు హెచ్చరించినా లోపడరు. విశ్వాసం వాడ బద్దలై మనస్సాక్షి వాతవేయబడిన వారై ఈరోజున అనేకులు దేవుని కృపలో దూరంగా వెళ్ళిపోతున్నారు. విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద తమను తాము కట్టుకొని ప్రేమలో నిలిచి ప్రభు ఇచ్చిన ఆ కృపలో ఆ పిలుపును, ఆ దర్శనమును, ఆ సిలువ ప్రత్యక్షతను, నిత్య జీవాన్ని పొందుకోవటానికే తమను తాము కాపాడుకోలేక మనస్సాక్షి వాతవేయబడిన వారే అనేకులు తమ జీవితంలో ఓడబద్దలైపోయిన వారి విశ్వాసం వల్ల దేవుని దూరంగా వెళ్ళిపోతున్నారు. నువ్వు అలా ఉండకూడదని విశ్వసించిన దాని మీద అతి పరిశుద్ధం దాని మీద కట్టుకోవటానికి మంచి మనస్సాక్షి కావాలి. నీ మనస్సాక్షి పరిశుద్ధపరిచి నూతనపరచుకోవాలి. తిమోతి, మంచి మనస్సాక్షి కలిగిన వాడై ఉండు అని పౌలు హెచ్చరిస్తున్నాడు. విశ్వసించిన దాన్ని పొందుకోవటానికి, విశ్వసించిన దాన్ని ఆ నిత్య రాజ్యాన్ని పొందుకుని ఎగగాలు ప్రభుత్వం ఉన్నట్లుగా మంచి మనస్సాక్షి కలిగిన వాడై జాగ్రత్తగా ఉండు, కాపాడుకో అని పౌలు చెబుతున్నాడు. కోడి పందాలు వేస్తున్నప్పుడు కోడిని పెంపేవాడు బాగా రాగులు దశలో దానికి గుడ్లేసి పెంచుతూ రోజు దాన్ని సూత్తో గుచ్చేవాడు. అంటే ఒళ్ళంతా సూత్తో గుచ్చేవాడు, దాని శరీరం అంతా సూత్తో రోజు గుచ్చుతూ ఉండేవాడు. రోజు సూది పెట్టి గుచ్చాడు. దానికి దెబ్బ తగలకూడదు, దెబ్బ నిప్పకూడదు, రక్తం కారకూడదు, దెబ్బ తగలకూడదు, పందెం కొట్టాలని చెప్పేసి బాగా రోజు అట్లా పెట్టాడు. దాని ఒళ్ళంతా మొద్దుబారిపోయింది. పందాన్ని తీసుకెళ్ళి పందెం వేశారు, ఇక పందెం కట్టిదని. అవతాల పుంజు దీన్ని ఎన్ని కొడుతున్నా దీనికి రోషం రావట్లేదు. ఎందుకంటే దీనికి దెబ్బ తగట్లా, దెబ్బ అనిపించట్లా, శరీరం మందం అయిపోయింది. గుచ్చి ఆ కత్తి దెబ్బలు కూడా దానికి ఎట్లా కనిపిస్తుందంటే కొట్టుకో అంటుంది. అది కొట్టి అది నేల మీద పడి రక్తంగా చనిపోయింది. మనస్సాక్షి వాతివేయబడిన వారి జీవితం కూడా ఎలాగుంటుంది? ఆత్మీయంగా చచ్చిపోతారు, ఆత్మీయంగా దేవుని దూరమైపోతారు. మనస్సాక్షి వాతివేయబడకుండా నీ మనస్సాక్షి నూతనపరచబడినట్లుగా మంచి మనస్సాక్షి కలిగిన వారమై మన ప్రభువుని యేసుక్రీస్తుట ధైర్యముగా ఆయన సింహాసనం చేరి, ఆయన కృపాసనాన్ని చేరి,
ఆయన తండ్రి, అబ్బా తండ్రి అని మొరపెట్టుకుని ఆయన కనికరమును పొందుకుని ఆయన క్రీస్తు ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లుగా, కృప పొందుకున్నట్లుగా మన మనస్సాక్షి ఎప్పుడు పరిశుద్ధపరచబడి నూతనపరచబడి ఒక మంచి సురుకైన మంచి మనస్సాక్షి కలిగి మనం జీవించాలని, విశ్వసించిన పరిశుద్ధాన్ని మీద మనం కట్టుకోవాలని, అందుకు మంచి మనస్సాక్షి కావాలని, విశ్వాసము ద్వారా ముందుకు కొనసాగించబడాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇట్టి మంచి మనస్సాక్షిని ప్రభు నీకు అనుగ్రహించును గాక రాత్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా మన దేవుని వాక్యం వినటం ద్వారా మనల్ని మనం కట్టుకుంటాం. దేవుని వాక్యం వినటం ద్వారా మనల్ని మనం కట్టుకోవాలి. విశ్వసించినది పరిశుద్ధమైన దాని మీద నిన్ను నువ్వు కట్టుకో. ఎక్కడ? దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం వినటం ద్వారా. యేసు ప్రభు అనేక విషయాలు చెప్పారు వాళ్ళతో, అనేక సంగతులు ప్రభు బోధించారు. బోధించిన ప్రభు అన్నారు, ఇదిగో ఈ నా మాటలు విని ఎవడు బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడో వాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అంటాడు యేసయ్య. ఎవడు ఈ నా మాటలు విని, ఆయన మాటలు, ఆయన వాక్యం విని బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు సురక్షితంగా కాపాడబడతాడు. గాలి వచ్చింది, వరద కొట్టింది, ప్రచండమైన వర్షం వచ్చింది, ప్రవాహం వచ్చింది, అయినా బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడు కనుక అది కొట్టుకుపోకుండా నిలిచి ఉంది. ఎవరు దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించడానికి తమ జీవితాన్ని అప్పగించుకుంటారో, వాక్యానుసారం తన జీవితాన్ని క్రీస్తు యేసు పునాది అయిన బండ మీద, అతి పరిశుద్ధమైన క్రీస్తు యేసు పునాది బండ మీద దేవుని వాక్యం ద్వారా తన జీవితాన్ని ఎవరు కట్టుకుంటారో, విశ్వసించడం ద్వారా, దేవుని వాక్యాన్ని విశ్వసించిన వాక్యం వినటం ద్వారా, వినిన వాక్యం ద్వారా ఎవరు బండ మీద క్రీస్తు యేసు పునాదైన బండ మీద తన జీవితాన్ని కట్టుకుంటారో వారు కాపాడబడతారు. ప్రైజ్ ది లార్డ్. వారు నిలిచి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం వినటం ద్వారా మన జీవితాన్ని కట్టుకోవాలి. ఒకడు దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని వినకుండా ఆ వాక్యాన్ని పడచేవని పెట్టి, ఆయన మాటలు పడచేవని పెట్టి ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. ఎక్కడ కట్టుకుంటే ఏం చూసుకుందామని. వరద వచ్చింది, తుఫాను కొట్టింది, గాలి వచ్చింది, ఆ ఇల్లు పడిపోయింది. వాడు బుద్ధిహీనుడు అని యేసు ప్రభు చెప్తున్నాడు. నువ్వు బుద్ధి కలిగిన వాడివైతే, జ్ఞానం కలిగిన వాడివైతే, నువ్వు దేవుడు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి, ఆయన మాట్లాడేందుకు విశ్వాసం ఉంచి, ఆయన వాక్యం వినటం ద్వారా క్రీస్తు యేసు పునాది అయిన బండ మీద ఆయన వాక్యం ద్వారా నిన్ను నీవు కట్టుకోవాలి. ఒక ఇంటిగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకున్నట్లయితే, అతి పరిశుద్ధమైన క్రీస్తు యేసు అనే పునాది అనే బండ మీద నిన్ను నువ్వు కట్టుకున్నట్లయితే నీ జీవితం స్థిరపరచబడుతుంది. ప్రభువు రాకడ వరకు నువ్వు కాపాడబడతావు, నిలిచి ఉంటావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నాలుగవదిగా పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని మనం కట్టుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా. అందుకని పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయొచ్చు. యేసు కనికరము పొందుకొని దేవుని ప్రేమలో నిలిచినట్లుగా మిమ్మల్ని కాచుకొనుడి అని వాక్యం చెబుతుంది. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ శక్తిని, బలమును, అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పరిశుద్ధాత్మలో ఎడతెగక ప్రార్థన చేసు. ప్రార్థన ద్వారా మన జీవితాన్ని కట్టుకోవాలి. విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మనం కట్టబడాలంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. మామూలు ప్రార్థన వేరు, పరిశుద్ధాత్మ ప్రార్థన వేరు. పరిశుద్ధాత్మ ప్రభావంతో, బలంతో, శక్తితో మనం దిగొచ్చినప్పుడు అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని సన్నిధిలో ఉచ్చరము, చక్కిగానే ముడులతో ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆయన మనం మహిమపరచాలి.
పరిశుద్ధాత్మను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా నీలోకి కుమ్మరించబడుతుంది. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో కుమ్మరించబడుతుంది. వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రేమలో నువ్వు కాచుకొంచు, ఆ ప్రేమలో నిలిచి దేవుని ప్రేమను నువ్వు కాపాడుకొనచ్చు. ఆ ప్రేమను అనుభవిస్తూ, ఆ ప్రేమను అనేకులకు పంచుచు, ఆ ప్రేమను గురించి అనేకులకు ప్రకటిస్తూ పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేయొచ్చు. విశ్వసించిన పరిశుద్ధమైన క్రీస్తు యేసు పునాది మీద నిన్ను కట్టుకొని ఆ రాకడకు రాజ్యానికి నువ్వు సిద్ధపడాలంటుంది దేవుని వాక్యం. పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ నీలోకి వస్తుంది. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ప్రభువుకి అతి సన్నిహితముగా, అతి సమీపముగా మనం మార్చబడదు. పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నిర్దోషముగా, నిందారహితంగా మన మనస్సాక్షిని మార్చి, విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద దేవుని వాక్యం వింటు ద్వారా క్రీస్తు యేసు యొక్క ఆ పరిపూర్ణమైన అడుగుజాడల నడిపింపులో నడుచుకొని పరిశుద్ధ జ్యేష్ఠుల సంఘముగా మార్చబడి ప్రభు యేసుక్రీస్తు రాకడలో నిందారహితంగా, నిర్దోషంగా మనం మార్చబడి ఆయన రాకడలో ఆయన ఎదుర్కొంటకును, ఆయన నిలుచుకును పరిశుద్ధమైన జ్యేష్ఠుల సంఘంగా మార్చబడ్డకును ఆయన మన కొరకు తన్ను తానే అప్పగించుకున్నారు. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రభు రాకడకు రాజ్యానికి పరిశుద్ధమైన జ్యేష్ఠుల సంఘం సిద్ధపరిచి ఆయన ఒక పరిశుద్ధమైన సంఘంగా మనల్ని కట్టి, పరిశుద్ధమైన జ్యేష్ఠుల సంఘముగా, పవిత్రమైన సంఘముగా కట్టి, విశ్వసించిన పరిశుద్ధమైన ఆ పునాది మీద కట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మనం నిలబెట్టకే పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని, పరిశుద్ధాత్మ బలము, శక్తిని పొందుకుని, పరిశుద్ధాత్మ ద్వారా మనము విశ్వాసం ద్వారా మంచి మనస్సాక్షిని కాపాడుకొనచ్చు. మనం దేవుని వాక్యం వింటు ద్వారా జీవితాన్ని కట్టుకొనచ్చు, ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనచ్చు. దేవుని ప్రేమలో, కృపలో నిలిచి కాసుకొనచ్చు ఆయన ప్రేమను. మనం ఆయన రాకడ రాజ్యానికి మనం సిద్ధపరచబడవలసిన వారమై ఉన్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన రాకడ రాజ్యం మనం సిద్ధపడాలి. ప్రభు వాక్యం మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు, భూమి మీద విశ్వాసం కనుగొన మనం ఆ విశ్వాసాన్ని, విశ్వసించిన దాన్ని కాపాడుకోవచ్చు. మంచి మనస్సాక్షి ద్వారా, విశ్వాసము ద్వారా, దేవుని వాక్యం వింట ద్వారా, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పాలివారమే పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని మనం విశ్వసించిన మీద కట్టుకోవాలి. విశ్వసించినప్పుడు రక్షింపబడతాం. విశ్వాసం ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా బాప్తిసం, విశ్వాసం ద్వారా నిత్యజీవం, విశ్వాసం ద్వారా స్వస్థత, విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకం, ఆత్మ బలమును పొందుకున్న వారమై పరిశుద్ధాత్మను ప్రార్థన చేసు. విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మన మనస్సాక్షిని కాపాడుకొనచ్చు, నూతనపరచుకొనచ్చు. మనం కట్టుకోవాలి. దేవుని కనిక్రమను పొందుకుని ఆయన ప్రేమలో మనం నిలిచి ఉన్నట్లుగా మనల్ని కాచుకున్నట్లయితే ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రభు రాకడలో మనల్ని పరిశుద్ధాత్ముడు ఒక సంపూర్ణ సిద్ధి కలిగిన వారమై ఆయన ఎదుర్కొంటకుడు పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, మంచి మనస్సాక్షి కలిగిన జ్యేష్ఠుల సంఘముగా మనం సిద్ధపరిచి ఆయనతో పాటు ఆయన నిలబెట్టుకు మనము యోగ్యమైన, అనుకూలంగా ఆయన మార్చునుగాక. ఆమేన్. అట్టి కృప కలిగిన మంచి మనస్సాక్షిని, విశ్వాసపు యొక్క పరిశుద్ధమైన ఒక జీవితమును దేవుడు అనుగ్రహించి మనం సిద్ధపరచకు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటకు దేవుడు ఆత్మ బలమును, అభిషేకం ఇచ్చి పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని సంపూర్ణ సిద్ధపరచకు కృప అనుగ్రహించి మనం నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ ద్వారా విశ్వసించిన సమస్తములో మనల్ని పరిశుద్ధపరచుకొనచ్చు.
కాపాడుకొనుచు ప్రార్థన చేసుకొనుచు దేవుని కనిక్రమం పొందుకుని ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లుగా కాసుకునే ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించి ప్రతి ఒక్కరికి నడిపించి ప్రభు రాకడ రాజ్యానికి ఒక చేస్తుల పరిశుద్ధ సంఘంగా సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఒకసారి కనికరించమని చిన్న ప్రార్థన చేసుకుందాం. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మమ్మల్ని మేము కట్టుకొనచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసు యేసయ్య కనికరం పొందుకున్న వారమే క్రీస్తు ప్రేమలో నిలిచి ఉన్నట్లుగా మంచి మనస్సాక్షి ద్వారా విశ్వాసానికి అర్థం యేసు క్రీస్తు వారిని అనుసరించడం ద్వారా దేవుని వాక్యాన్ని వినటం ద్వారా పరిశుద్ధాత్మలో అభిషేకం పొందుకుని ప్రార్థన చేయటం ద్వారా రాకడ రాజ్యానికి సిద్ధపడటకు ఓ పరిశుద్ధమైన జ్యేష్ఠ సంగమగా కట్టుకొని నిలవబడ్డకు దేవుడు కృపను గ్రహించాలని సేవలు ఇచ్చారు. ప్రభాటి కృప నాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూయండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీ స్తోత్రం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా తండ్రి నీ పాదాల చెంత నిన్ను స్తుతించడానికి అయ్యా ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీకు స్తోత్రం. నీ సముఖంలో పాటల ద్వారా నీ నామాన్ని మహింపరుచున్నామయ్యా. మేము చేసిన ప్రతి విన్నపాలన్నీ కూడా ప్రభువా మీరు చెవియొగ్గి ఆలకించి అంగీకరించి మీరు కార్యాలు చేస్తున్నందుకై నీ స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీ స్తోత్రము నాయన. దైవ సేవకుల పక్షం మీరు నిలబడి నాతోను ప్రభువా ఈ రాత్రి లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రతి మాట నిమిత్తమై నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీకు స్తోత్రము నాయన. మేము అతి పరిశుద్ధమైన దాని మీద మేము కట్టబడాలని ప్రభువా అయ్యా విశ్వాసమందును ప్రేమయందును మేము కట్టబడాలని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీకు స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడ నీ సన్నిధిలో నాయన మేము విశ్వాసమందు కట్టబడినట్లుగా ప్రభువా మంచి మనస్సాక్షి ద్వారా మేము కట్టబడినట్లుగా ప్రభువా కృప దయచేయండి అయ్యా. అదేవిధంగా పరిశుద్ధాత్మను మేము ప్రార్థించినట్లుగా నీ ప్రేమలో ప్రభువా మేము కట్టబడినట్లుగా సహాయం చేసి మీరు మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ స్తోత్రం. ఒక శ్రేష్టమైన సంఘముగా ప్రభువా మేము కట్టబడాలని నీ లేఖనాల ద్వారా మీరు మాకు తెలియపరిచిన ప్రతి మాట నిమిత్తమైన నీ స్తోత్రాలు, వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్ముడ ప్రభువా వాక్యం చెప్పండి. మీ దాసుని ఇంకును మీరు బలపరచండి, అభిషేకించండి అయ్యా. అనుదినం కావాల్సిన కృపిచ్చి నీ నా మహిమార్థమై మీ దాసుని ఇంకును మీరు బలపరిచిన ఆయన మీరు వాడుకోండి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో ఉండి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీ స్తోత్రం అయ్యా. ఎందరైతే ఈ లైవ్ ద్వారా నీ వాక్యాన్ని విన్నారో ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరు నాయన ప్రభువా విశ్వాసమందును మంచి మనస్సాక్షియందును అయ్యా పరిశుద్ధాత్మలోను ప్రభువా మేము కట్టబడిన వారమై ప్రేమలో నాయన నిలిచి ఉండే వారమై అట్టి కృపను నాయన నాకు నీ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి మీరు కలుగు చేసి ఆ విధంగా నడిపించండి అయ్యా. నీ స్తోత్రము నాయన. అయ్యా ప్రభువా ఈ లైవ్ ద్వారా వాక్యమైన ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు మనసారు కూడా ప్రభువా వారిని ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. విశ్వాసమందు ప్రభువా నీ సన్నిధిలో వారు కట్టబడినట్లు కృపను అనుగ్రహించి ఆ విధంగా ఆశీర్వదించి బలపరచమని పరిశుద్ధాత్మడు ఇంతవరకు మీరు మాతో ఉండి నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించినందుకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, నిత్య సమాధానం అందులో కూడిన మనకును సకల కోటి పశువులకును బైబిల్ వాక్యం అన్న తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రభువు రాకడా ప్రాంతంలో సదాకాలం కృపా సమాధానం తొలగి ఉండి విశ్వసించినంత పరిశుద్ధమైన దాని మీద కొట్టుకుంటూ కావాల్సిన కృపను పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన నడిపింపును అనుగ్రహించి రాకడకు రాజ్యానికి పరిశుద్ధ జ్యేష్ఠుల సంఘముగా సిద్ధపరిచి కాపాడునుగాక. ఆమేన్.